హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సండే రోజు అయితే నర్సరీకి వెళ్ళామండి. నర్సరీలో కొన్ని మొక్కలైతే తీసుకుందామని నర్సరీకి వెళ్ళాము మేము. అక్కడైతే పూల మొక్కలు చాలా ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను పూల మొక్కల కోసమే వెళ్ళానన్నమాట. ఒక గులాబీ పువ్వు మొక్కలు మాత్రమే మన మిద్దె తోటలో ఉన్నాయని చెప్పేసి ఇంకా వేరే మొక్కలు కూడా కొందామనేసి వెళ్ళాను. ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. స్పెషల్లీ అయితే నాకైతే చామంతి పూలు అయితే బాగా నచ్చాయి. చాలా రకాలుగా ఉన్నాయన్నమాట చామంతి పూలు. ఇంకా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి చామంతి పూలు ఎంత బాగున్నాయో చూడండి. మనం అక్కడ చూస్తే మాత్రం చాలా బాగుంటాయండి, కానీ ఇంటికి వచ్చేసరికి అవి ఎంత పెట్టినా మళ్ళీ అవి కొన్ని రావు, మళ్ళీ అంతగా పూలు అనేది పుయ్యవన్నమాట. కానీ మనం కొన్ని లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా అయితే పూలు పూస్తాయి అన్నమాట. కానీ చాలామంది అలా అనుకొని కొందరు కొనరన్నమాట. మేమైతే ఇప్పుడైతే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే షూట్ చేస్తున్నాను వీడియో అయితే. ఇంకా ఏమేమి తీసుకోవాలి అని అయితే మొత్తం చూస్తున్నాము. ఇదైతే బోడుప్పల్లో ఉందండి, మల్లన్న టెంపుల్ పక్కన. చూడండి ఎంత బాగున్నాయి కదా, వైట్ కలర్వి, పింక్ కలర్వి, మెరూన్ కలర్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంకా ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంకా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి, ఇలా హ్యాంగ్ చేసేవి కూడా ఉన్నాయన్నమాట. నాకైతే చామంతి పూలైతే స్పెషల్ చాలా బాగున్నాయి. అక్కడ నుంచి ఇంకా రావాలనిపించలేదు. ఆ మొక్కల మధ్యలో, ఆ పూల మధ్యలో అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మేము కొన్ని ఫొటోస్ కూడా అయితే దిగాము. ఇంకా కొన్ని షో ప్లాంట్స్, కొన్ని షోగా ఉంటాయి కదండి, షో ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ మ్యాంగో, ఆరెంజ్, నారింజ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి. ఇంకా ఇవన్నీ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రేట్ అయితే చెప్పాడు తను. చాలా మటుకు మొక్కలు ఈయన దగ్గరే తీసుకుంటాం అనమాట. ఎప్పుడు ఈ నర్సరీకి వచ్చి తీసుకుంటాము అన్నీ. స్ట్రాబెర్రీ ప్లాంట్ కోసం కూడా వెళ్ళాను, కానీ అక్కడ లేదనమాట. ఇక్కడ అన్నీ ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మేము డ్రాగన్ ఫ్రూట్ అడిగాము, డ్రాగన్ ఫ్రూట్ కూడా చూపించాడు. ఇది ఇంకొక ఫ్రూట్ అన్నమాట. నేను కూడా అది ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడే చూస్తున్నాను. అంటే చూశాను కానీ పెట్టలేదు ఎప్పుడు. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట. ఒక్కొక్కటి 200-250 దాకా చెప్తున్నాడు ఒక్కొక్క ప్లాంట్. ఇంకా మేము తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నాము. ఇంకా చాలా మటుకైతే ఇంకా తీసుకున్నాము ప్లాంట్స్. అవి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, చూపిస్తాను ఏమేమి ప్లాంట్స్ తీసుకున్నానో అవైతే. ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడికైతే వెళ్ళి తీసుకోండి ప్లాంట్స్. ఇది బోడుప్పల్లో మల్లన్న టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర కంపోస్ట్లు కూడా ఉన్నాయండి. వర్మీ కంపోస్టు, పాటింగ్ మిక్స్, కోకోపీట్, ఇవన్నీ మందులు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇవి చూడండి ఇండోర్ ప్లాంట్స్, చిన్న చిన్నవి ఇంట్లో పెట్టుకుంటారు కదా, అలాంటి ప్లాంట్స్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ ఇట్లా హ్యాంగ్ చేసేవి మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ సైడ్ అయితే మల్లె మొగ్గలు కూడా చాలా బాగున్నాయండి. సన్నజాజులు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇవే అండి సన్నజాజులు, కాడే మల్లెలు అని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ రోజ్ ప్లాంట్లు కూడా డైలీ పూసేవి రోజెస్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, మల్లెపూలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట, కాడే మల్లెలు. వీళ్ళ దగ్గర పాట్స్ కూడా ఉన్నాయండి, అన్ని సైజులో ఉన్నాయన్నమాట.